వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం హన్మకొండ అమృత థియేటర్లో అయితే ఉన్నాం. మరి జూలై 23 వరల్డ్ వైడ్గా జననాయకుడు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి థియేటర్స్లో అయితే ఫ్యాన్స్ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మరి సీఎం తలపతి విజయ్ అయిన తర్వాత థియేటర్స్లో ఆయన్ని చూడడం అనేది చాలా క్రేజ్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్కి. మరి రీసెంట్గా ఆయన భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయిన విషయం మనందరికీ తెలుసు. సీఎం అయిన తర్వాత ఆయన మూవీ ఫ్యాన్స్ థియేటర్లో చూడడం ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మనకి సీఎం తలపతి విజయ్ అని ఇప్పుడు మనం ఎక్కడ చూసినా తెలియని వాళ్ళంటూ ఉండరు. మరి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈయన థియేటర్లో చూడడం, జనం కోసం తీసిన ఈ జననాయకుడు చూడడానికి అయితే చాలా క్రేజ్ అయితే చూపిస్తున్నారు. మరి ఒకసారి పబ్లిక్తో మాట్లాడతారు. సూపర్ ఉన్నది మూవీ. కొన్ని సీన్స్ తీసుకున్నారు కానీ అసలు ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉన్నది. మా అనిల్ రావుపూడి కూడా ఆ మూవీ తీసినప్పుడు సేమ్ దీని టైప్లో తీసుంటే బాలకృష్ణ కెరియర్లో కూడా నెంబర్ 1 హిట్ అయ్యేది. తలపతి అన్న గ్రేట్ ఫిలిం అన్న, మస్ట్ వాచ్ 3 hours మూవీ. తలపతి మూవీ లాస్ట్ మూవీ ఎవ్రీవన్ కమ్ అండ్ వాచ్. ఓకే, ఓన్లీ తలపతి. ఎలా అనిపించింది అంత ముందుతో కంపేర్ చేస్తే? ఇప్పుడైతే బాగానే ఉంది. అంతకుముందు సీఎం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ప్రజల కోసం బాగా ఆయన వాళ్ళ కోసం పోయినట్టు అనిపిస్తుంది. అంటే జననాయకుడు కదా, అందులో ఎలా ఉంది సినిమా స్టోరీ ఏంటి అసలు, దేనికి సంబంధించి? ప్రజల కోసం చేసిన ఆయన. అంటే మూవీలో కూడా సీఎం విజయ్ మనకు సీఎంలా అనిపించిండా? ఎక్సలెంట్, హైలైట్. అంటే ఏంటిదో దీంట్లో చూపెట్టిండు. కిరాక్ సినిమా తలపతి లాస్ట్ జర్నీ సినిమా అనుకుంటాను, దాంట్లో చూపెట్టారు. కిరాక్ ఉంది, సూపర్ ఉంది. సాటిస్ఫాక్షన్, మనీ, డబ్బులు, ఎవ్రీథింగ్. టైం ఇంత ఒక 2 seconds కూడా వేస్ట్ కాదు, ఇవ్వండి వేస్ట్ కాదు. సినిమా కిరాక్ ఉంది మేడం. ఎలా ఉన్నారు జననాయకుడు? మస్తు ఉన్నాయి ఫిల్మ్. కిరాక్ అంటే కిరాక్ ఉంది సినిమా. అంటే దానికోసం వర్డ్స్ లేదు మాకు చెప్పడానికి. తలపతి కోసం రియల్ పొలిటిక్స్ అంటే ఏంటిదో దీంట్లో చూపెడతాను. ఆ సినిమా పక్కా చూడాలి, ప్రతి ఒక్కరిని చూడాలి. బోల్బే అందరు చూడాలి. ఈ మూవీ చాలా మంచిగా ఉన్నది. విజయ్ తలపాటి యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. ఇండియన్ పాలిటిక్స్ మొత్తం ఓపెన్ చేశాడు ఆ మూవీలో. పాలిటిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ అంటే ఏంటిదో ఈ సినిమాలో మొత్తం చూపెడతాను. ప్రతి ఒక్కరు చూడాలి. అమ్మాయి, అబ్బాయి, మెయిన్ లేడీస్ కోసం మంచిగా ఉంది. ఇది లేడీస్ కోసం బెస్ట్. ఈ మెయిన్ లేడీస్ కోసం చూడాలి సినిమా, అది బెస్ట్. సరే సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? సూపర్. అసలు తలపతి బ్లాస్టే. అసలు గర్ల్ సేఫ్టీ మీద, తన పాలిటిక్స్ మీద అయితే సూపర్ తీసిన మూవీ అయితే క్రేజీ ఉంది. మస్ట్ వాచ్. రియాలిటీ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు ఆల్రెడీ సీఎం అయ్యారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది థియేటర్స్లో చూసినప్పుడు? తలపతి అంతే, ఇట్స్ ఎ బ్రాండ్. సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే. తెలుగు సంగతి తెలియదు కానీ తమిళ్లో అయితే వేరే లెవెల్ నడుస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ కూడా హిట్ చేస్తే బాగుంటుంది.